అరెస్ట్ అయినని మాత్రమే తెలుసు. ఇంకా దానికి శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు. మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు. తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, అదే నేను కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే గతంలోనే ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెంజ్ ఫోటోస్ కానీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసుకి ఏమైనా బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. నేను లీగల్గానే వెళ్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. నేను కొన్ని పర్సనల్గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇవ్వలేను. సో నా కేసు కూడా సార్ చూస్తున్నారు. నేను ఆయనకు సబ్మిట్ చేశాను, పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను. సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతాను. ఇప్పటికీ మీడియాకి ఏమి ఇవ్వాలనుకోవట్లేదు అంటే పర్సనల్ అంటే మ్యారేజ్ ఫోటోస్. ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి. ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది అమ్మాయిలు ఉన్నాడు. ఒక నన్నే కాదు, వాడు కొంతమందిని పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తాళీలు తెచ్చిపెట్టుకున్నాడు. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు. అవి అందిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను కోర్టుకి నేను సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ రివీల్ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను. డబ్బులు తీసుకున్నాడు. గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును, ఇదే కాదు గౌతమి గారు, ఇదే కాదు నెక్స్ట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. త్వరలో సబ్మిట్ చేస్తాము. మీరు మళ్ళీ ఏమైనా ఆల్రెడీ తను కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా శ్రీనివాస్? అతను కనిపిస్తే బతుకుతాడనే గ్యారంటీ అయితే నాకు లేదు. అలాంటి చాలా మంది అతని మీద అంటే నా బాధ చెప్పుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. అంత హరాస్ చేశారు తను. చాలా వెక్స్ అయిపోయారండి మహిళలందరూ, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ 1 వీక్ గ్యాప్ లోని ఇంకెవరైనా బాధితులు మీకు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు, అదే చెప్తున్నాను. విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి, 1, 2 కాదు. వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి 1, 2025 రోజున సార్ గురువు గారు సార్ మీరు కూడా ఉండాలి. నేను ఇక్కడికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ కారణం మా మామయ్య, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళింది మా గురువు గారు, మా సార్, మా సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారు. సో అందుకే చెప్తున్నాను, నాకు ఫోన్స్ వచ్చాయి. వాడు చేసిందంతా ఇంత కాదు. పాపం గురువు గారు కూడా సార్ కూడా తెలియదు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. జనవరి 1 రోజున, ఇది ఎల్లూరు శ్రీనివాస్ ఖచ్చితంగా చూడాల్సిందే. జనవరి 1, 2025 రోజున కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పసుగొమ్మలు తెప్పించాడు, తాళ్ళు తెప్పించాడు. అది ఎవరితోటి తెప్పించిండు, ఎక్కడ తెప్పించిండు అనేది ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు అతను ఒక క్యాన్ పట్టుకుని తిరుగుతాడు, పెట్రోల్. ఆ 5 లీటర్ల క్యాన్ ఎక్కడిది, అందులో పెట్రోల్ ఎక్కడిది, వాడి దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఎక్కడివి, అవి ఎవరు ఇప్పించారు. అదే కాకుండా 5-6 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవి ఎవరు ఇప్పించారు, ఎట్లా వచ్చినాయి, అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక ఆడ కూతురు తన పుస్తెల్ కుదవబెట్టి లేదా అమ్మో డబ్బులు వేసింది దరిద్రునికి, ఆ అమ్మాయి నిన్న కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడాం. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను తొందరలోనే సబ్మిట్ చేశాను. నేను అలాంటివి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారు. ఆ బాధితులు నేను తీసుకొస్తాను. నేను గురువు గారు, మా సారు వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చి కూడా నేను మీకు పెడతాను. సమాజం మొత్తం ఉన్న డౌట్ ఒక్కటే, ఆయనకు నిజంగా మంత్రాలు వస్తాయా, ఎందుకు ఆడవాళ్ళు ఇంత తొందరగా లొంగుతున్నారు ఆయనకి అనేది డౌట్ ఒకటి ఉంది, అదొకటి చెప్పండి. అది నాకు కూడా ఉంది, డౌట్ ఉన్నాయి అని నాకు కూడా. అదేదో వశీకరణ అదేదో అంటారు కదా, సో అట్లా సిగ్నేచర్ పెట్టడానికి గ్రీన్ సిగ్నేచర్ అంటే అసలు ఎందుకు పడిపోతున్నారు ఆడవాళ్ళు అట్లా శ్రీనివాస్? అదే మెయిన్ ఇప్పుడు ఆలోచన. చాలా మంది మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రకరకాల ప్రశ్నలు ఆ రోజు సంధించారు. ఎందుకంటే ఆ రోజు నాకు సమయం లేదు, కేవలం 10 నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయా. సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారంటే ఆమె ఫేస్ మీరు చూసారా, అంతే కదా. జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలా మంది ఫేక్ కూడా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి, మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీకు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన 2 రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాదు. కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది, వేరే బాధితులు కూడా ఉన్నారు. అది ఇక్కడ కాదు,
ఎంపీ నుంచి కానీ తర్వాత మా వేరే మహారాష్ట్ర నుంచి ఎంపీ అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ మరి ఎంపీ అంటే మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత తమిళనాడు నుంచి కూడా ఇట్లా కొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతా ఉన్నారు. ఈ విషయాన్ని నెక్స్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా అయితే నేనేమనుకున్నానంటే ఇది మనం 2 రాష్ట్రాలకు కాదు, ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్య అని అనిపిస్తుందా ఉంది నాకు. తర్వాత కొంతమంది నిన్న మంచిర్యాల ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా నాకు ఇవాళ రేపు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా నేను మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను. ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం పెట్టి ఏం చెప్తానంటే బాధితులు ఎవరైనా ముందుకు రండి, నేను అందరూ కూడా నేను పూర్తిగా సపోర్ట్ ఇస్తా విత్ మీ సహకారంతో. ఓకేనా? దయచేసి మీరు అందరూ కూడా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టించుకోమాకండి. అమ్మ రండి రాధిక గారు, ఇప్పుడు వీళ్ళు రండి గురుగారు, వీళ్ళు రండి సార్ రండి. అమ్మ మాస్క్ తీయండి, దయచేసి మాస్క్ తీయండి, ఎందుకంటే మన వాళ్ళు చూస్తారు. వారు ఓపెన్గా చెప్పండి, ఓపెన్గా ఉన్నదో చెప్పండి. ముందుకంటారు మామయ్య వాళ్ళు రాని అమ్మ